It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 238. మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్. దాని తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. అబౌట్ ద ఫియర్ ఆఫ్ డెత్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. అకాడమీలో ఫస్ట్ బ్యాక్ ప్రాక్టీస్ చేశాను అనమాట కాసేపు. బ్యాక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైట్ కూడా చేసాం మాస్టర్ తోటి. మీరు చూడండి, ఈరోజు కొంచెం ఫైట్ లెంత్ ఎక్కువ పెడదాం అనుకున్నా. సో ఇట్లా 12 minutes ఫైట్ చేసాం అనమాట కంటిన్యూస్గా. చాలా కష్టమైంది. వీడియో మొత్తం పెట్టలేను కాబట్టి కొంచెం పెట్టిన అంతే. తర్వాత బర్పీస్ అనొచ్చు, ఇండియన్ పుషప్స్ అనొచ్చు, సపాటే అని కూడా అనొచ్చు. సో అవి చేస్తున్నాం అనమాట. అంత వర్కౌట్ చేసిన తర్వాత ఇమాజిన్ చేసుకోండి. ఇంకా కండిషనింగ్ కూడా చేసినాం, అది రికార్డ్ చేయలేదు. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా డిస్కస్ చేసిన అబౌట్ ద ఫియర్ ఆఫ్ డెత్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత జిమ్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్లో ఈరోజు మంది చెస్ట్ వర్కౌట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. షోల్డర్స్ అంతా వార్మప్ చేసుకున్నాను, బ్యాక్ షోల్డర్స్ ఇంకా. సో స్టార్టింగ్ విత్ బార్ డిప్స్. కొంచెం వార్మప్ కోసం బార్ డిప్స్ చేసినాం. తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయిపోయిన తర్వాత ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్ అంటాం దీన్ని. తర్వాత ఫ్లైస్, చెస్ట్ ఫ్లైస్. సో అక్కడ మధ్యలో ఫ్రెండ్ రెడ్ బుల్ తీసుకొచ్చిండు. సో రెడ్ బుల్ తాగితే ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుంది కదా. ఇంకా ఎనర్జీ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి ఇంకా వర్కౌట్ కోసేపు గట్టిగా చేసిన అనమాట. చెస్ట్ ఫ్లైస్. సో చెస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ స్టార్ట్ చేసిన అనమాట. సో ట్రైసెప్ వర్కౌట్ ఇది. ట్రైసెప్ బ్యాక్ పుష్ డౌన్. సో దీంతో మన చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో దట్స్ ఆల్ ఫర్ అవర్ ఎక్సర్సైజెస్. వర్కౌట్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. డే 237. చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా వర్క్ వెళ్ళిపోయి నైట్ ఫ్రూట్స్ తీసుకున్నా. దట్స్ ఆల్. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 238 ఆఫ్ 369. ఈరోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇంపార్టెంట్ అనొచ్చు, ఒక డేంజరస్ టాపిక్ అని కూడా అనొచ్చు. చాలా మంది హ్యాండిల్ చేయలేరు అనమాట ఈ టాపిక్ ని. ఎందుకంటే ఈ టాపిక్ ని అర్థం చేసుకోవడానికి మనకి కొంచెం దమ్ము ఉండాలి. అండ్ ఈ టాపిక్ లో చెప్పిన దాన్ని మనం రియల్ లైఫ్ లో అప్లై చేయాలంటే నిజంగా మనకి గట్స్ దమ్ము ఉండాలి. ఓన్లీ దమ్మున్నోళ్ళు, గట్స్ ఉన్నోళ్ళు, వాళ్ళ పైన వాళ్ళకి ఎంతో నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పని చేయగలుగుతారు. మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే దాన్ని మన లైఫ్‌లో అప్లై చేసుకోవాలి గదా! రైట్? సో, ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ కొంచెం కష్టం అనమాట. కాబట్టి నాట్ ఎవ్రీవన్ కెన్ హ్యాండిల్ ఇట్. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినిట్‌గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ మీరు కంప్లీట్‌గా హోల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియలైజేషన్ అయితారనమాట. మీ లైఫ్‌లో మీకు ఒక మంచి రియలైజేషన్ వస్తది. కాబట్టి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. దీంట్లో కొన్ని సీక్రెట్స్ కూడా మనం ఇక్కడ రివీల్ చేయబోతున్నాం అనమాట. అంటే బేసిక్‌గా బుక్స్‌లో లేవు. నాకు బయట నుంచి చదివిన బుక్స్ నుంచి, నేను ఇంతకుముందు నాకు ఆల్రెడీ తెలుసు ఈ టాపిక్. సో, అక్కడి నుంచి నేను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకున్న కొన్ని కాన్సెప్ట్స్ కూడా, కొన్ని సీక్రెట్స్ కూడా మీకు ఈరోజు చెప్తానన్నమాట. కాబట్టి ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. కంప్లీట్‌గా వీడియో మొత్తం ఫుల్ అటెన్షన్‌గా, ఫోకస్‌గా వీడియో మొత్తం వినండి ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ద టాపిక్ నేమ్ ఈస్ ద ఫియర్ ఆఫ్ డెత్. వాట్ ఈస్ ద టాపిక్ నేమ్ ఈస్? ద ఫియర్ ఆఫ్ డెత్. ఒక హ్యూమన్ బీయింగ్‌కి, ఒక మనిషికి ఉండే అట్‌మోస్ట్ ఫియర్, రైట్? అన్నిటికంటే ఎక్కువ భయం. ఇంకా దాన్ని మించిన భయం ఏమీ ఉండదిక మోస్ట్‌లీ. అంటే ఇక మన సావు కంటే మనకు మించిన భయం ఏముంటది జెప్పండి? సో, ద అట్‌మోస్ట్ ఫియర్ ఈస్ వాట్? అవర్ ఫియర్ ఆఫ్ డెత్. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషి భయపడతాడు. నాకు నా చావంటే భయం లేదనే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు.
అండ్ గమనించండి ఆ తక్కువ మంది మాత్రమే లైఫ్‌లో ఈ ప్రపంచాన్ని బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఎవరైతే చావంటే భయముంటదో వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే, ఈ లైఫ్‌ని మనం అట్‌మోస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే సో మెనీ డేంజర్స్ ఆర్ దేర్. చాలా చాలా కష్టాలుంటాయి. సో ఆ కష్టాల్ని ఎదుర్కొనే శక్తి మనకుండాలి. రైట్? ఆ ఎదుర్కొనే శక్తి మనకుండాలంటే ఫస్ట్ థింగ్ మన చావంటే మనకి భయముండొద్దు. ఎవరికైతే వాళ్ళ చావంటే వాళ్ళకి భయముండదో దే విల్ టేక్ లాట్ ఆఫ్ రిస్క్. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఇఫ్ యూ టేక్ ద మోర్ రిస్క్, ద మోర్ రివార్డ్స్ యూ విల్ గెట్. సో, నీ రిస్క్ ఎక్కువుంటే నీకు రివార్డ్స్ గూడా ఎక్కువగా వస్తాయి. ఇన్ ద సేమ్ వే అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ రిస్క్ ఈస్ వాట్? అవర్ లైఫ్ అండ్ అవర్ డెత్. అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ రిస్క్. కాబట్టి కొందరు జనాలు ఇంటెన్షనల్‌గా కావాలని వాళ్ళ డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ జేస్తారు. ఎందుకంటే మనం దేన్నన్నా భయం తగ్గాలి అంటే ఫస్ట్ మనం దానికి ఎదురుంగా ఎళ్ళాలి. సో, నీ చావంటే నీకు భయముందనుకో, నువ్వు ఈ చావుకు సంబంధించిన పనులేం జేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిక్ బాక్సింగ్ జేస్తారు. కిక్ బాక్సింగ్ ఎళ్ళేటప్పుడు లోపటికెళ్ళేటప్పుడు బయట ఒక బౌండరీ రాస్తారు. నేను రింగ్ లోపట చచ్చిపోతే ఎవనికి సంబంధం లేదు. నేను నా ఇష్టంతోనే రింగ్ లోపటికి పోతున్నా. దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ రింగ్. అంటే కిక్ బాక్సింగ్‌ని బేసిక్‌గా జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ లాగా జూస్తారు. కానీ ఆడేటోడు అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ లాగా జూస్తాడు. బైక్ రేసింగ్ జేసేవాళ్ళు, కార్ రేసింగ్ జేసేవాళ్ళు అంటే నేను గల్లీలలో మాట్లాడట్లేదు. ప్రొఫెషనల్ బైక్ రేసర్స్, ప్రొఫెషనల్ కార్ రేసర్స్ ఉంటారు. వాళ్ళని గమనించండి. వాళ్ళ లైఫ్ అండ్ డెత్. వాళ్ళు పోయే 200, 300 స్పీడ్‌లో పోతుంటారు. ఆ స్పీడ్‌లో వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నమాట. కొందరు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటారు. ఎవరెస్ట్ ఎక్కితే ఎంతో మంది చనిపోయారని తెలుసు. బట్ వాళ్ళు చావుకి ఎదురుంగా ఎళ్తారు. కొందరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి, పెద్ద పెద్ద మౌంటైన్స్ నుంచి దుంకుతారు కిందికి. ఎందుకంటే వాళ్ళకి చావుని ఎక్స్‌పీరియన్స్ చేయాలని. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. చాలా మంది చావుకు వాళ్ళ డెత్‌కి అగైనెస్ట్‌గా పోయి వాళ్ళ లైఫ్‌ని బాగా ఎంజాయ్ జేస్తారు. ఈ లైఫ్ యొక్క కంప్లీట్ మీనింగ్ దెలవాలి. మీ లైఫ్ యొక్క కంప్లీట్ వర్త్ దెలవాలంటే ఒకసారి మనం ఎట్లుంటదో ఊహించుకుంటే, అమ్మో! నేను బతుకున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్. చచ్చిపోయినాక నేను జేసేదేం లేదు. అంటే ఒకసారి మనం మన డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే మనం ఈ రియల్ లైఫ్‌ని ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశ్యం అన్నమాట. పర్సనల్‌గా నా ఉద్దేశ్యం. ఇక్కడ బుక్‌లో లేదు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ హియర్. నువ్వు ఎన్ని సార్లు నీ లైఫ్‌లో డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినావు? అండ్ మీరేమైనా డిఫరెంట్ డెత్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే చావకుండొద్దు. ఇంకా పోతుండేరా అన్న సిట్యుయేషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో యూ గైస్. అబౌట్ యూ గైస్. సో, నాకు కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయన్నమాట అబౌట్ డెత్. రైట్? మన చావుకి దగ్గరగా ఎళ్లి చూసినప్పుడు లైఫ్ మనకి డిఫరెంట్‌గా కనబడతది. ఈ లైఫ్‌కుండే వాల్యూ తెలుస్తది. ఈ నిమిషం నేను శ్వాస పీల్చుకుంటున్నా అంటే అది ఎంత వాల్యుబులో మనకు తెలుస్తది. చాలామంది జనాలు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హేట్ జేస్తారు. వాళ్ళ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలీదు. అంటే ఈ బాడీ ఎంత కెపాసిటీ ఉంది ఈ బాడీకని వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలీదంటే దే నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డెత్. చావుని ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. చావుకి ఎదురుంగా ఎళ్ళలేరు. చావంటే భయం. ఆ భయం వల్ల వాళ్ళు ఏ పని చేయరు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గో స్ట్రెయిట్ అగెయిన్స్ట్ టు ద డెత్. చావుకి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా పోయి ధైర్యంగా తిరిగొచ్చి వాళ్ళ లైఫే అలాగుంటది. సింపుల్ వే ఆఫ్ డెత్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలా? ఇంత బైకులు తోలాల్సిన అవసరం లేదు. కార్లు తోలాల్సిన అవసరం లేదు. ఎవరెస్ట్ ఎక్కాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ మీదకెళ్ళి దుంకాల్సిన అవసరం లేదు. చావు ఎక్స్‌పీరియన్స్ కావాలంటే. వెరీ బేసిక్ వే ఇట్స్ వన్ ఆఫ్ ద సీక్రెట్ అనుకోండి. వెరీ బేసిక్ వే టు ఎక్స్‌పీరియన్స్ యువర్ డెత్. అంటే నువ్వు చస్తే ఎట్లా ఉంటావు? నువ్వేం చేయగలుగుతావు? అనేది నీకు ఎక్స్‌పీరియన్స్ కావాలంటే యూ గో సిట్ ఫర్ మెడిటేషన్ ఫర్ లైక్ 15-20 మినిట్స్. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చో. ఏం ఆలోచించకు. అంటే మాక్సిమం ఆలోచనలొస్తాయి. బట్ ఆలోచనలు తక్కువ వచ్చేలాగా చూసుకో. కాన్సంట్రేషన్ అంతా నీ బ్రీతింగ్ పైన పెట్టు. సో, యూర్ డూయింగ్ ఈస్ నథింగ్ బట్ వాట్? దిస్ మైండ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్. అంటే నీ మైండ్‌లో ఎటువంటి థాట్స్ వస్తలేవు. నీ బ్రెయిన్‌ని ఆపేసినావు. అండ్ నువ్వు ఒక చచ్చిపోయిన శవంలాగా ఓ దాన కూర్చొనున్నావు. అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్? ఇట్స్ ఎ డెత్. యూ ఆర్ ఎ లివింగ్ డెత్. సో, యూర్ ఎక్స్‌పీరియన్సింగ్ వాట్? యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద డెత్. సో, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. బుద్ధుడు గాని, లేకపోతే మనం ఎవరన్నా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు గాని, యేసు ప్రభు ఏం చేసాడు? చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగొచ్చిండు. అంటే చావుని జయించిండా లేదా? దేవుడేండు. బుద్ధుడున్నాడు. చెట్టు కింద పోయి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. మెడిటేషన్ చేస్తుంటే ఆయన డిసైపుల్స్ ఎంతోమంది కూర్చుంటారు. అక్కడ వర్షం వస్తది, గాలి వస్తది, దుమ్ము, ధూళి, యానిమల్స్, జంతువులు రకరకాల అందరూ వచ్చి డిస్టర్బ్ చేయాలనుకుంటారు. అయినా బుద్ధుడు డిస్టర్బ్ కాడు. అదే చెట్టు కింద కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూర్చుంటాడు. ఆ మనిషికి ఆకలి కాదా? ఆకలైతది. బాడీ అంతా గుంజుకపోదా? గుంజుకపోతది. స్టిల్ ఆయన ఆడనే కూర్చున్నాడు. అంటే బుద్ధుడు సావుని ఎక్స్‌పీరియన్స్ చేసిండా? చేయలేదా ఫ్రెండ్స్? చేసిండు. సావుని ఎక్స్‌పీరియన్స్ చేసిండు కాబట్టి ఈరోజు అంత గొప్పోడయ్యిండు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే అంటే సావాలని ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. నేనేం చెప్తున్నా అంటే మనం చేసే లైఫ్‌లో, మనం చేసే పనులలో రిస్క్ ఉండాలి అని చెప్తున్నా. ఎప్పుడైతే రిస్క్ ఉంటదో, ఎప్పుడైతే నువ్వు సావుకి గూడా అగైనెస్ట్‌గా పోగలుగుతావో, ఆ దమ్ము, ఆ శక్తి మన లోపల ఉంటదో, ఆ కరేజ్‌నెస్ మనకుంటదో, మన లోపల స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంటది. అంటే నేను ఏదైనా చేయగలుగుతా ఈ ప్రపంచంలో అన్న ఒక నమ్మకం మన పైన మనకు పెరుగుతుంది. అంటే నువ్వు నీ డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఈ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలవదు. ఈ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలవనప్పుడు మన లోపల బర్నింగ్ డిజైర్ అనేది ఉండదు. నేను ఏదైనా చేయగలుగుతా అన్న దమ్ము, ధైర్యం మన లోపట ఉండదు. సో, నేను ఏదైనా చేయగలుగుతా అన్న దమ్ము, ధైర్యం మనకు రావాలి అంటే వి మస్ట్ ఎక్స్‌పీరియన్స్ ద లివింగ్ డెత్.
మనం బతుకున్నా, మనం చనిపోయే మన డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, అప్పుడు ఆ డెత్ అనేది ఎలా ఉందో మనకి ముందే తెలిస్తే, ఆ డెత్‌కి మనం భయపడం. కాబట్టి నువ్వు ఎలాంటి రిస్క్ అన్నా తీసుకోగలుగుతావు లైఫ్‌ల. మహా అయితే ఏమైతది? ఇంతే గదా అయ్యేది. మహా అయితే ఏమైతదన్న థాట్ నీకొస్తది. అమ్మో! నాకేమైతదో? అమ్మో! నేను చచ్చిపోతానేమో! అమ్మో! జర్రైతే చచ్చిపోతుండే అని అంటారు చూడండి. దే ఆర్ వెరీ వీక్ ఎట్ థిస్ పాయింట్. కొందరు అయితే ఏందిలే. కొందరు టఫ్ గైస్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. సో, మనం గూడా ఈ కాన్సెప్ట్ విని అట్‌లీస్ట్ మన డే టు డే లైఫ్‌లో అప్లై చేయాలని నేను అనుకుంటున్నానన్నమాట. అందుకనే ఫ్రెండ్స్ ఈ లైఫ్ ఇప్పుడు మనం ఉన్న లైఫ్ మనకి హ్మ్, ఈ మనం పుట్టిన తర్వాత ఇంకో జన్మ ఉంటదా? ముందు జన్మ ఉంటదా? నాకైతే తెలవదు. ఐ హావ్ నో క్లారిటీ అబౌట్ ఇట్. బట్ ఐ హావ్ వన్ క్లారిటీ ఈస్ థట్ ఇప్పుడు మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఐ యామ్ బ్రీతింగ్. ఓకేనా? ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ స్లీపింగ్, ఐ యామ్ బ్రీతింగ్, ఐ యామ్ హ్యాపీ. రైట్ నౌ ఐ యామ్ లివింగ్. ఇప్పుడు ఈ లైఫ్‌లో మనము టఫ్ పనులు జేయాలి. టఫ్ డెసిషన్ తీసుకోవాలి. మన లోపల స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉండే ఒక కసి ఉండాలి. దాని తగ్గ పట్టుదల ఉండాలి. ఇవన్నీ మనకుండాలి అంటే, మన పైన మనకి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. మన పైన మనకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడొస్తది? వెన్ యూ ఎక్స్‌పీరియన్స్ యువర్ డెత్. అంటే పోయి బిల్డింగ్ మీకెళ్ళి దుంకుమని చెప్పట్లేదు. ద వెరీ బేసిక్ వే ఈస్ సిట్ అండ్ డూ మెడిటేట్ ఫర్ 15-20 మినిట్స్ ఎ డే. యూ విల్ ఫీల్ లైక్ ఇంగా ప్రపంచంలో ఏం లేకుండా అన్నీ అయిపోయినాయి. నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నా. యూ షుడ్ నాట్ థింక్ ఎనీథింగ్. యూ షుడ్ నాట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. లీవ్ ఎవ్రీథింగ్ అసైడ్. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ ద ప్యూర్ సైలెన్స్ ఇన్ యూ. అంటే డెత్ అంటే ఏంటి? డెత్ ఈస్ నథింగ్ బట్ సైలెన్స్. సో, నీ లోపట మెడిటేషన్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ ద ప్యూర్ సైలెన్స్. సో, ఆ ప్యూర్ సైలెంట్‌గా ఉన్నప్పుడు నువ్వు నీ డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు. కాబట్టి అప్పుడు నీ గురించి నీకు చాలా కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్, చాలా చాలా విజ్డమ్ పెరుగుతది. కాబట్టి అది మన లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. కాబట్టి యూ హావ్ టు అవాయిడ్ ఆర్ ఓవర్‌కమ్ ద ఫియర్ ఆఫ్ డెత్ బై ఎక్స్‌పీరియన్సింగ్ డెత్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. చాలా బాగుంది ఆ కాన్సెప్ట్. యాహ్! నాకైతే చాలా నచ్చింది. ఐ యామ్ ప్రౌడ్ టు సే థట్ ఐ ఎక్స్‌పీరియన్స్ మై డెత్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను కూర్చొని మెడిటేషన్ చేస్తా. నేను కిక్ బాక్సింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికెళ్ళినప్పుడు బై మిస్టేక్‌లో దెబ్బ ఒక మెడకో, ముక్కుకో, తలకాయకో తగలని చోట తగిలితే చచ్చిపోతాం అప్పుడే స్పాట్‌లో. అంటే నేను కిక్ బాక్సింగ్‌లో ఐ విల్ ఎక్స్‌పీరియన్స్ ద డెత్. కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తుంటే లంగ్స్ బాగా ఆక్సిజన్ పంప్ చేస్తుంటది. హార్ట్ బాగా బీట్ అయితుంటది. ఆ హార్ట్ బీట్, ఆ లంగ్స్ బీటింగ్‌లో మనకు కొద్దిసేపు చచ్చిపోతానేమో అన్న భయమైతది. ఐ యామ్ స్టిల్ దేర్ ఎక్స్‌పీరియన్సింగ్ మై డెత్. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా గట్టిగా చేయండి ఫ్రెండ్స్. గట్టిగా చేస్తే మనకి మన డెత్ ఎక్స్‌పీరియన్స్ అయితే దాంట్లో మజా ఉంటది. అంటే సావని మనం అనట్లే. ఆ మజా ఉంటది చూడండి. డెత్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసే మజా. దాంట్లో కిక్ ఉంటది. కాబట్టి కష్టపడి ఇంటెన్షనల్‌గా క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. యూ విల్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగర్. యూ విల్ హావ్ లాట్ ఆఫ్ బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్ అండ్ యూ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫిజికల్ మ్యాటర్. ఈ ఫిజికల్ మ్యాటర్ ఉంది కదా మనది. ఈ బాడీ. దీనికున్న శక్తి, దీనికున్న కెపాసిటీ మనం రియలైజ్ అయితాం. ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అయితావో దాన్ని ఎట్‌మోస్ట్‌గా నువ్వు వాడడానికి ట్రై చేస్తావన్నమాట. సో, దట్స్ అబౌట్ టుడే టాపిక్ ఫ్రెండ్స్. ఓవర్‌కమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. సో, మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై టు అప్లై దిస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఐ హోప్ చాలా మందికి ఇది కనెక్ట్ కాదు. కొంతమందికే కనెక్ట్ అయితది. నాలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి. సో, ఐ హోప్ మీరు నన్ను వచ్చి సబ్స్క్రైబ్ కొట్టిర్రంటే మీకు నా మైండ్‌సెట్ నచ్చింది కాబట్టే కొట్టుంటారు. కాబట్టి సో, మీకు కూడా ఈ మైండ్‌సెట్ ఉంటదని ఆశిస్తున్నా అని అనుకుంటున్నా కూడా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. Jai Hind friends. See you all tomorrow in the next video.